నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు రహదారి భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ శాఖ అవగాహన సదస్సు కాకినాడ రూరల్ ఏపీఎస్పీ వద్ద గల మోహన్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించిన ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి కాకినాడ డీఎస్పీ భీమారావు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సందర్శించిన కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికుల మౌలిక సదుపాయాల కల్పన కమిటీ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవడంపై రైల్వే పోలీసులపై ఆగ్రహం రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో 2021 ఖరీఫ్ సీజన్ ఈ పట్ట నమోదు వివరాలు అభ్యంతరాలు ఉంటే సరిచేసుకోవాలన్న మండల వ్యవసాయ అధికారి చీకట్ల సత్యనారాయణ కాకినాడ రూరల్ ఏపీఎస్పీ వద్ద గల మోహన్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి కాకినాడ డీఎస్పీ భీమారావు ముఖ్య అతిథులుగా హాజరై ట్రాఫిక్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివేగం నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నవంబర్ నెలలో రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎక్కడైనా అనుకోని విధంగా ప్రమాదం జరిగితే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. వాహనదారులకు లైసెన్స్ తప్పనిసరి అని 18 సంవత్సరాల లోపు వారు వాహనాలు నడిపితే మోటార్ వాహన చట్టం ద్వారా 1 సంవత్సరం జైలు శిక్ష లేదా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మోటార్ వాహన చట్ట నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు సురేష్, విజయ్ బాబు, కళాశాల డైరెక్టర్ వెంకటేష్, ప్రిన్సిపల్ సాయిరాం, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మంత్ పై అంటే ఈ నూతన చట్టాలు తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్ ఎలాంటిది, సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏ సిగ్నల్స్ ఎలా ఉంటాయి అన్నది ఇంకా మీకు వివరంగా పీపీటీలో వివరించడం జరుగుతుంది. మరి ఈరోజు మరి మీరందరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాదు, మరి మీతోటి విద్యార్థులకు అంటే ఇక స్థలం సరిపోనందున ఇంకా చాలా తక్కువ మంది ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాము. అలాగే మిగతా వాళ్ళకు కూడా మీరు కూడా మౌత్ పబ్లిసిటీ అంటే మనం ఏ విధంగా మీరు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా వారితో షేర్ చేసుకోవాలని, అలాగే మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వేరే క్లాసుల వరకు కూడా మేము కండక్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ, మెయిన్ వెహికల్స్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? అతి వేగం డ్రైవ్ చేయటం వల్ల ఒకటి. మన కాకినాడ టౌన్ ఉంది, 20 టౌన్స్లో ఎక్కడ కూడా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి లేదు, కానీ మనం చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాం. అలాగే మీరు హైవేస్, స్టేట్ హైవేస్ ఇవన్నీ చూసుకునేటప్పటికి అక్కడ ఏరియాను బట్టి మనకి 60 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ లేకపోతే 80 కిలోమీటర్స్ మనకి హైవేస్ మీద అది మీకు బోర్డ్స్ కనపడుతూ ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం అంతకంటే ఎక్కువ వేగంగా మనం వెళ్ళటానికి లేదు అనేది మనకి ఎక్కడికక్కడ ఏంటంటే కాషనరీ బోర్డ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం వెళ్ళాలి, కానీ అదేం పట్టించుకోవట్లేదు. మెయిన్ ఇలాగే జరుగుతుంది. రెండోది ఏంటంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాం. అంటే అసలు ఎదరేం వస్తుందో వెనకాల వస్తుందో ఏమీ పట్టించుకోకుండా మనం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల గురించి నిజంగా హైవేలో వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనందరం కూడా మనకెందుకులే ఏదో ప్రమాదం జరిగింది చెప్తే పోలీసు వారు మనల్ని విట్నెస్ కింద వేస్తారనే భయం ఉండేది. ఇంతకుముందు అందరికీ ఉండేది, అది నిజం. కానీ ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఒక మంచి అద్భుతమైన తీర్పు ఇచ్చి ఎవరైనా అటువంటి ప్రమాదంలో గురైన వ్యక్తిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే వారిని ఐడెంటిఫై చేస్తే 5,000 రూపాయల వరకు రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. మా డిఎస్పీ గారు చెప్పారు, చాలా మంచి పాయింట్. రివార్డ్ అనే కాకుండా మానవతా దృక్పథం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో
రక్తం కోల్పోయిన మనిషిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణాలు బ్రతికి బయటపడతాడు. యాక్సిడెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. యాక్సిడెంట్స్ అంటే ర్యాష్ డ్రైవింగ్ మీ అందరికీ తెలుసు. తండ్రిని డ్యూక్ బైక్ కొనమని మన తల్లిదండ్రులు అందరం వేధిస్తుంటాం. మేము కూడా డిగ్రీ అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత 18 years కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా వాహనం కొన్నోడినే ఒక తండ్రిగా. బట్ ప్రమాదం వెహికల్ మీద బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా జరుగుతుంది? నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన మన నిర్లక్ష్యం కాదు, ఎదుటిన్న వ్యక్తి నిర్లక్ష్యమైనా మనం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరికీ 337 సెక్షన్ అంటే ఒక ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్న గాయం, అదే 338 IPC అంటే ఫ్రాక్చర్ ఉంటే, బట్ 304 అంటే మృత్యు, ఏదైనా మరణం సంభవిస్తే. కానీ ఇంకో సెక్షన్ 304 Part 2 ఎవరైనా తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైతే కల్పబుల్ హోమ్ సైడ్ అమౌంట్ మర్డర్ కేసు కింద కూడా అది నమోదు చేయవలసి వస్తుంది. 304 Part 2. డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడల కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. అది అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మా డిఎస్పీ గారు చెప్పేటట్టు డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బీజేపీ కాకినాడ నార్త్ మండల అధ్యక్షుడిగా ఎర్లగడ్డ వెంకటరాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కాకినాడ రూరల్ మండలం బల్సపకల గ్రామంలో భాజపా పార్లమెంట్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ నియామక పత్రం రాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో యువతను ప్రోత్సహించడం వలన రాజకీయాలలో నూతన వరవడిని సృష్టించవచ్చునని అన్నారు. అనంతరం రాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రబ్బాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వరరావు, రూరల్ మండల అధ్యక్షుడు కాల్లా ధనరాజ్, ధార్మిక సల్ జిల్లా అధ్యక్షులు కవికొండల భీమశేఖర్, జిల్లా యువజన అధ్యక్షుడు అనపర్తి వెంకటేష్, కిసాన్ మోర్చా మామిడాల శ్రీనివాస్, కోశాధికారి చోడిశెట్టి రమేష్, చెక్కా రమేష్, విజయ రామయ్య, అప్పాజీ, శ్రీరామ్, అరుణ్ ప్రకాష్, పి నాని, శర్మ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పేరు యార్లగడ్డ వెంకటరాయుడు అండి. నార్త్ మండల అధ్యక్షుడి కింద ఈవేళ ఎన్నికయ్యాను. నా మీద పెద్దలందరూ గౌరవించి నాకు ఈ పదవి ఇచ్చి నా మీద చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతని ఎట్టి పరిస్థితిలో నా ప్రయత్నంగా ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసేలాగా నేను ప్రయత్నం చేస్తానని ప్రెసిడెంట్ గారికి ఇందు మూలంగా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క కాకినాడ నార్త్ మండల అధ్యక్షులుగా యార్లగడ్డ వెంకటరాయుడు గారిని నియమించడం జరిగింది. ఈ మండలం చాలా ఇంపార్టెంట్ మా పార్టీకి. ఒక పక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది, అదేవిధంగా అసెంబ్లీ పరంగా చూస్తే మన కాకినాడ రూరల్ అసెంబ్లీలోకి వస్తుంది. ఇక్కడున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాయుడు గారిని మండల అధ్యక్షులుగా నియమించమని కోరడం జరిగింది. అదేవిధంగా ఆయనకి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేయవలసిన ఆయన బాధ్యత ఈ మండల కమిటీని బలోపేతం చేయడం, అదేవిధంగా పార్టీని శక్తి కేంద్రం బూత్ స్థాయికి తీసుకెళ్లే విధంగా కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించడం, పాత కార్యకర్తల్ని యాక్టివేట్ చేసి ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు అందరినీ జోడించి పార్టీని మరింత బలోపేతం చేసి, ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద నిరంతరం పోరాడవలసిన అవసరం ఉంది, పరిష్కరించే విధంగా మేము పోరాడవలసిన అవసరం ఉంది. అభ్యర్థులే కనుక ప్రజల్లో ఈ వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా మాకు ఓటు రూపంగా మలచడం జరుగుతుంది. తప్పకుండా మేము ఈ 3వ వార్డు, ఈ మండలంలో వచ్చే 3వ వార్డులో విజయం సాధిస్తాం. ధన్యవాదాలు. కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికుల మౌలిక సదుపాయాల కల్పన కమిటీ గురువారం కాకినాడలోని టౌన్ రైల్వే స్టేషన్ సందర్శించారు.
రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వెయిటింగ్ హాల్లో రిజర్వేషన్ కౌంటర్లు ప్లాట్ఫారంపై ప్రయాణికులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో సరిగ్గా సీసీ కెమెరాలు లేకపోవడంతో రైల్వే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల మౌలిక కల్పన కమిటీ సభ్యులు డాక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఈ బృందం రైల్వే శాఖ ద్వారా ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు ఆరా తీసి ప్రయాణికుల సమస్యలను కూడా రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని వివరించారు. ఈ పర్యటనలో కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుండి నిర్మలా కిషోర్, కర్ణాటక నుండి డాక్టర్ మంజునాథ్, తమిళనాడు నుండి డాక్టర్ రవిచంద్రన్, వెస్ట్ బెంగాల్ నుండి అజిత్ దాసులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మజ, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్లు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. The passengers. One is waiting halls, waiting rooms, and also the lavatories, and then drinking water facilities, and electric facilities, Wi-Fi facilities, and then phone chargers, everything. These are all the basic amenities which is required for the passengers. So in this regard, the committee has been constituted. For past 3 days, we are visiting many stations. We have visited already Guntur division, and then Vijayawada division, Chebarla, Talepadi-Gudem, and then Somarla-Kota, and now we have come to Rajahmundry, and we have come finally to Kakinada. And Kakinada is a port area, and it is a commercial hub, actually speaking. A lot of people are travel from here to other. This is the end of the station. So what I feel, just we have come to visit, and I feel most of the things, the cleanliness and everything is fine with that, and they are repairing all the waiting halls and the lavatories and everything, and they are making it is suitable for the passengers, and the passengers should feel they are at home, and our concern is to give them a better opportunity to travel in trains, and I request now the railways have decided to give the facilities at port in the airports. Our phone in the stations will be notified and will bring it to the notice of the ERM, general managers of the railways and also commercial managers, and then to the board. So this is the thing we are doing it, and I thank the railway officers and the media people. Thank you, Vanada. బ్రాహ్మణులకు తోడ్పాటు అందించేందుకే బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజర్ పుల్ల కవిశ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు తోడ్పాటు అందించేందుకే బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాజమహేంద్రవరంలో మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంస్థలో సేకరించిన ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై 5% నుండి 8% వరకు వడ్డీ ఇస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన బ్రాహ్మణులు అర్హులైన వారు సంస్థ అందించే సదుపాయాలు వినియోగించుకోవాలని కోరారు. సంస్థలో సభ్యులుగా చేరేందుకు ₹600 రుసుములు చెల్లించాలని, మరిన్ని వివరాలకు జిల్లా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇది బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ. మనది హెడ్ ఆఫీస్ వచ్చి విజయవాడ గొల్లపూడిలో ఉందండి. అలాగే మనది బ్రాంచ్ ఆఫీస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ హెచ్ఎంఆర్ జంక్షన్లో ఉంది. దీన్ని సుమారుగా ఆంధ్రప్రదేశ్ అంతటా 60,000 మంది సుమారుగా సభ్యత్వం పొందినటువంటి ఏకైక బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. దీనిని 1964 సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా మనకి ఈస్ట్ గోదావరి నుంచి 9,000 మంది మెంబర్స్ జాయిన్ అవ్వడం జరిగిందండి. మనం ఇందులో చేసే కార్యకలాపాలు ఏంటంటే, 3 ఆడవాళ్ళు కానీ 3 మగవాళ్ళు కానీ ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళకి 45,000, అలాగే తిరిగి దాన్ని సుమారుగా
18 నెలలు పేమెంట్ చేసిన తర్వాత 60,000 రెన్యువల్ చేయడం జరుగుతుంది. అది కూడా సకాలంలో చెల్లించుకుంటే ₹1,00,000 అలాగే ₹1,50,000 కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి బ్రాహ్మణుడు కూడా మన సొసైటీలో మెంబర్షిప్ తీసుకుంటే కనుక మనం చేసే కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో మనం పంపడం జరుగుతుంది. అలాగే అర్చకులు ఎవరైతే 6AB టెంపుల్స్లో పనిచేసే అర్చకులు కానీ వేద పారాయణదారులు కానీ వ్రత పురోహితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్గా 2 లక్షల వరకు కూడా 10.5% అతి తక్కువ వడ్డీకి మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే అర్చకులతో పాటు 6C టెంపుల్స్ అర్చకులు కానీ అలాగే ప్రైవేటు వ్రత పురోహితులు కానీ ఎవరైతే ఉన్నారో 4 కింద ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళకు కూడా ₹1,60,000 వరకు కూడా ఒక గ్రూప్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మన దాంట్లో ఎవరైతే మన బ్రాహ్మణ్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా మన బ్రాంచ్ దగ్గరకు వచ్చి సభ్యత్వం పొంది మనకి తీసుకుంటే కనుక ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునే ఒక వారం రోజుల్లోపే వాళ్ళకి ఒక గ్రూప్ లీడర్ కింద ఏర్పాటు చేసి వాళ్ళ లోన్ అకౌంట్లో అమౌంట్ వేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 10.5% అతి తక్కువ వడ్డీకి ఇచ్చే ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని చెప్పి మనం చెప్పవచ్చు. దీనికి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి మన శ్రీతంరాజు శివదాకర్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో అలాగే మా CEO నాగసాయి గారి ఆధ్వర్యంలో కూడా లోన్స్ త్వరితగతిన ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా అతి తక్కువ కాలంలో కూడా మనం రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దయచేసి మన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళందరూ కూడా మన సొసైటీకి వచ్చి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ 30వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అద్దెపల్లి గంగరాజుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చూసి 30వ డివిజన్ లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి అద్దెపల్లి గంగరాజును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, చింతలపూడి రవి, పలువురు తెలుగుదేశం కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ వాటిని బాగు చేయాలని మన గంగరాజు గారు నిలబడటం జరిగింది. కాకినాడలో కార్పొరేషన్లో 3 వార్డులకి బై ఎలక్షన్ రావడం జరిగింది. ఈ 3 వార్డులు కూడా ఈ రోజున ఈ 30 వార్డులో ఉన్నాం. ఈ రోజున 30 వార్డులో గతంలో ఉన్న కార్పొరేటర్ చంద్రకళ దీప్తి గారు రాజీనామా చేసి వేరే పెద్ద పదవి రావడం వల్ల ఆవిడ ఆ కారణం వల్ల ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ ఈ 30వ డివిజన్లో మా అద్దెపల్లి గంగరాజు గారిని కార్పొరేటర్గా నియమించడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే కాకినాడ స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీని ఈరోజు 2.5 సంవత్సరాల్లో ఈ రోజున ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అభివృద్ధి కామడ దూరంలో ఉంది కాకినాడ. స్మార్ట్ సిటీగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి స్మార్ట్ సిటీని ఈరోజు అన్ని విధాలా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఈ స్మార్ట్ సిటీ పనిచేస్తుంది తప్ప ఈరోజు ప్రజల కోసం పనిచేయట్లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేను చెప్తాను ఈరోజు పక్కన ప్రజలు చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆదాయాలు లేవు, కరోనా వచ్చి పక్కన ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఎక్కడ కూడా పనులు లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అధిక ధరలు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం రాకముందు నాడు నేడని చెప్పారు ఆయన. ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. నాడేంటి నేడేంటి అన్నది కార్యక్రమం పెట్టి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటే చూటు ప్రశ్న వేస్తున్నాం. మీరేం చెప్పారో ఆ మాటలు ఒకసారి గతంలో మీరేం చెప్పారో ఆ మాటలన్నీ ఒకసారి రిపీట్ చేసుకోండి. మీరు ఒకసారి ప్రజలకి మీరు వస్తే కరెంట్ రేటు పెంచనని చెప్పారండి. ఈరోజు కరెంట్ రేట్లు పెంచారు. మీరు వస్తే ఇంటి పన్నులు పెంచనని చెప్పారు. ఈరోజు ఇంటి పన్నులు పెంచారు. అదేవిధంగా మీరు వస్తే ఈ రోజున ఎక్కడ కూడా నిత్యావసర వస్తువుల రేట్లు ఎక్కడ పెరగనని చెప్పారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. మీరు వస్తే డీజిల్ రేట్లు పెంచనని చెప్పారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారు ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇసుక ఫ్రీగా తెచ్చుకునేవారు గతంలో ప్రాంత ప్రజలు. ఈరోజు ఇసుక మీరు అమ్ముతున్నారు ఈ రోజున. అదేవిధంగా అన్ని విధాలు కూడా
ఈరోజు చెత్త మీద పన్ను వేశారండి మీరు, చెత్త మీద పన్ను. అదే మరుగుదొడ్ల మీద పన్ను వేస్తానంటున్నారు. అదేవిధంగా తీవ్రంగా ఈ ప్రభుత్వంకి అవగాహన లేక, అనుభవం లేక ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతున్నాం అని చెప్పి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 3 వార్డులో ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? అదే ప్రజల్లో ఈరోజు వెళ్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ ఈరోజు ఈ 3 వార్డుల గురించి కాదు, ఒకటే చెప్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 2, 3, 11 శానిటరీ సర్కిల్ పరిధి 3, 9, 30 డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షంలో సైతం పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వచ్చి చెత్తను సేకరించడం జరుగుతుందని, ప్రజలెవరూ రోడ్డుపై కాలువల్లో కానీ చెత్త వేయరాదని అన్నారు. పారిశుధ్య కార్మికులు చెత్తను తీసుకుని వెళ్లేందుకు రాకపోతే 1800-4250-325 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని కమిషనర్ స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల జారీతో ప్రధాన కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్లకు, శానిటరీ సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 2, 3 సర్కిల్లో పారిశుధ్య పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ షిలాని, ఆయా సచివాలయ శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు. నమస్కారం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ పొద్దున మన అందరూ వర్కర్స్ 5:30 గంటలకి స్టార్ట్ చేస్తారు. ఈరోజు వర్షం అయినా సరే వాళ్ళందరూ ఫీల్డ్లో ఉండి ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళి చెత్త తీసుకున్నారు. బట్ అయినా సరే చాలా మంది చెత్త రోడ్ మీద వేయడం, ఈ డ్రైన్ లోపల వేయడం ఇంకా చేస్తూనే ఉన్నారు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ వానమైనా సరే, తర్వాత వర్షమైనా సరే, శానిటరీ వర్కర్ మీ ఇంటికే వస్తారు. ఒకవేళ రాకపోతే మీరు సచివాలయానికి కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే 1800-425-0325 ఈ నంబర్కి మీరు కంప్లైంట్ పెట్టండి. చెత్త మన శానిటరీ వర్కర్స్ సిబ్బందికి మాత్రమే ఇవ్వండి. డ్రైన్లో వేస్తే మళ్ళీ డ్రైన్ బ్లాక్ అయి పరిస్థితి వస్తుంది, అంటే అక్కడ నీళ్ళు నిలబడుతుంది, మళ్ళీ దోమలు మీ ఇంటికినే అక్కడ నుంచి రావడానికి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఎన్క్రోచ్మెంట్ కూడా చాలా చోట్ల డ్రైన్ లోపల కానీ, తర్వాత రోడ్ మీద కానీ చాలా మళ్ళీ స్టార్ట్ అయింది. దయచేసి చేయకూడదు. ఇది కాకుండా ఇంకా స్ట్రీట్ లైట్స్ ఇష్యూ ఉంటే, లేకపోతే కుక్కలు ఇష్యూస్ ఉంటే, పందులు ఇష్యూస్ ఉంటే మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా 24 గంటల లోపల దీని మీద ఏదో ఒకటి పరిష్కారం మీకు ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ నగరపాలక సంస్థ 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మల్లాడి రాజేశ్వరి అభిమానులు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడి రాజేశ్వరి మాట్లాడుతూ డివిజన్ ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ చూసి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన భర్త గంగాధర్ చేసిన అభివృద్ధికి ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని, తనను గెలిపిస్తే డివిజన్ లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వనమాడి ఉమాశంకర్ మాట్లాడుతూ వైసీపీ ఓటర్లను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ మహాశయులు మల్లాడి రాజేశ్వరిని అఖండ మెజారిటీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మల్లాడి గంగాధర్ గారి భార్య 16వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నానండి. నా పేరు మల్లాడి రాజేశ్వరి. కాకినాడ ఓటర్ మహాశైలందరికీ, మా వార్డు ఓటర్ మహాశైలందరికీ ఒకటే విజ్ఞప్తి అండి, దయచేసి నాకు ఓటేసి గెలిపించండి. మా ఆయన చేయాల్సిన సేవలు గుర్తించండి. నేను కూడా ఆయన బాటలోనే నడుస్తానండి. మీ అందరికీ కరెక్ట్గా చేసి చూపిస్తానండి. దయచేసి ఓటు వేసి నన్ను నెగ్గించండి. ఇదే నా విన్నపం. పీఠాపురం ఏకేపీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీం సపర్ణ ఆధ్వర్యంలో గురువారం పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా 12వ అదనపు జిల్లా జడ్జి సాల్మన్ రాజ్ హాజరై వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం న్యాయవాది గౌరీమణి చేతుల మీదుగా స్కూల్ ప్రధానోపాధ్యాయులకు భోజనం ప్లేట్లు, మంచినీటి డ్రమ్ము అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎస్ నాగేశ్వరరావు, ఏపీపీ కాశీ విశ్వనాథ్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శిక్షార్హమైన నేరాలుగా చేస్తూ చట్టాలు అనేది రావడం జరిగింది. అయితే అంతటితోనే ఆ ఈవీలు అనేది పోలేదు. కాబట్టి దీనికి బేసిస్ ఏంటంటే మనకు మొదటి నుంచి మన సొసైటీలో స్త్రీలకి సమానంగా పురుషులతో పాటు ప్రాపర్టీలో హక్కులు ఉండేవి కావు. కాబట్టి ఇది గమనించి ఏం చేశారనంటే మొత్తం ఆడపిల్లలైతేనేంటి మగపిల్లలైతేనేమి వారికి పుట్టుకతోనే కుటుంబంలో ప్రాపర్టీస్ మీద, పిత్రార్జిత ఆస్తుల మీద సంపూర్ణ హక్కులు, ఈక్వల్ రైట్స్ ఉండేలాగున చట్టాలు చేస్తూ అవి కూడా రావడం జరిగింది. మనకి స్టేట్లోనైతే 1989లోనే చేశారు. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 2005లో నుంచి వచ్చిందో చట్టం. ఎప్పటి నుంచి కూడా ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు ఆ చట్టం వచ్చే నాటికి అందరికి కూడా పురుషులతో సమానంగా కుటుంబంలో ప్రాపర్టీస్ మీద హక్కులు కూడా కల్పించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే పనిచేసే చోట్ల ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ కూడా స్త్రీలపై వివక్ష చేస్తూ హరాస్మెంట్ అనేది డెఫినెట్ రూపంలో మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి కూడా పనిచేసే చోట లైంగిక వేధింపులు ఇట్లాంటి దురుసు ప్రవర్తనలో కూడా లేకుండా దాన్ని నిరోధించడానికి కూడా దానికి చట్టం అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అక్కడ అది యాజమాన్యాన్ని బాధ్యత. అక్కడ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. దాని నుంచి ఫిర్యాదుల కమిటీ పరిశీలించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ డిసిప్లినరీ యాక్షన్ దీని మీద కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా పనిచేసే చోట్ల స్త్రీలపై ఆ యొక్క వ్యత్యాసాన్ని చూపకుండా హరాస్మెంట్లు ఇవ్వకుండా ఉన్నాయి. తర్వాత ఇంకా అంటే లైంగిక వేధింపులు గురి కాకుండా చూసేటువంటి చట్టాలు కూడా చాలా వచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు పురుషులోనే ఆడపిల్లలు అని స్కానింగ్ చేసుకుని అబార్షన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అట్లాంటివి కూడా నిరోధిస్తూ అట్లాంటి ల్యాబ్స్ని ఆ యొక్క హాస్పిటల్స్ కూడా వాటిని ఆ లైసెన్స్ రద్దు చేయడానికి కూడా వీలు కల్పిస్తూ దానికి కూడా చట్టాన్ని చేయడం జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పక్కి మణిబాలకు మద్దతుగా జనసేన నాయకులు పంతం నానాజీ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గతంలో గుత్తుల అచ్చాయమ్మ కార్పొరేటర్ గా ఎన్నో సేవలు అందించారని, ఆమె మరణించడంతో ఆ కుటుంబంలో వారికి అవకాశం కల్పించాలనుకున్నామని, అయితే టీడీపీ తరపున పోటీకి నిలబడ్డ వ్యక్తిని అధికార పార్టీ అనేక ప్రలోభాలకు గురి చేసి పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. జనరల్ రిజర్వేషన్ వార్డులో బీసీ అభ్యర్థిని అయిన మణిబాల పోటీ చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మణిబాలకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆమెను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, ధార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కవికొండల భీమశేఖర్, జనసేన నాయకులు కొండబాబు, వీరబాబు, గంగాధర్, దాసరి శివ, రమేష్, ఈశ్వర్, రవిరాజ, తలాటం సత్య, బాబు, మధు, సుబ్బు, శివ, ఫణి, సతీష్, తాతీలు తదితరులు పాల్గొన్నారు. అయితే నా ప్రొఫెషన్ ఆర్టిస్ట్ అయినా నాకు సేవా కార్యక్రమాల్లో చేసే సంకల్పం నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి నాకున్న దృక్పథం అది. నా దగ్గర లేకపోయినా మీలాంటి పెద్దలు అందరినీ అడిగి లేని వాళ్ళకి ఏదో నీకు సాయం చేయండి అని ఎంతమందినో అడిగి అలా చేసి మా కళాకారుల లిస్టులో కూడా చాలామందికి 150 మంది పెన్షన్లు అవి వేయించాను. అలాగే వాళ్ళు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు కూడా ఆ పెన్షన్తో బతుకుతున్నాం అమ్మా నీ దైవం అని అందరూ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా. నాకు పెద్ద ఆస్తి అనుకున్నాను, కానీ నేను ఏదో దీని మీద సంపాదించాలని ఈ రాజకీయాల్లోకి రాలేదు. ఉండి మాకు సహకరించడం అన్నది చాలా సంతోషం. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. ఎవరికన్నా కానీ డౌట్లు ఉంటే కనుక జనసేన విషయంలో తప్పకుండా జనసేన బీజేపీతో ఉంది. పూర్తి స్థాయిలో మేము పోటీ చేస్తున్న 3 వార్డుల్లో కూడా జనసేన మాతో కలిసి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. నానాజీ గారు చెప్పినట్టు అభ్యర్థి విషయంలో మణిబాల గారి
బయోడేటా ఆయనకి చూపించడం జరిగింది. చూసిన వెంటనే ఆయన ఈమె సరి అయిన అభ్యర్థి, లోకల్ అభ్యర్థి, అక్కడ ఉండే మనిషి, అందరికీ తెలుసు ఆమె అని ఆమెని రికమెండ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము మణిపాల్ గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలా రీజన్స్ చెప్పారు ఎందుకని. ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా మాకు పడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ యొక్క ఈ పంట నమోదు వివరాలు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని, నమోదు వివరాలపై అభ్యంతరాలు ఉంటే సరిచేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చీకట్ల సత్యనారాయణ రైతులకు సూచించారు. పెదపూడి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ క్రాఫ్ట్ నమోదు వివరాలను ఆయన రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని, రైతులందరూ నమోదు వివరాలను సరిచూసుకుని అభ్యంతరాలుంటే ఈ నెల 15వ తేదీలోపు గ్రామ వ్యవసాయ సహాయకులకు తెలియజేసి సరిచేసుకోవాలని సూచించారు. ఈ పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తుందని వివరించారు. నా పేరు చీకట్ల సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి, పెదపూడి మండలం. రైతు సోదరులందరూ కూడా తెలియజేయని ఏమనగంటే, మనకి ఈ తొలకరి సీజన్లో అంటే ఖరీఫ్ 2021లో రైతుల యొక్క భూముల్లో ఏ విధమైన పంట వేసారు అనేది మనకి ఈ క్రాప్ నమోదుని చేయడం జరిగింది. అంటే రైతు యొక్క వివరాలు, అదేవిధంగా బ్యాంకు వివరాలు, భూమి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ ఏ పంట వేశారు, ఎప్పుడు వేశారు, ఏ రకం వేశారు అనే వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు జరిగిందంతా కూడా మనకి సోషల్ ఆడిట్ అంటే సామాజిక తనిఖీ కొరకు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో అంటే మన మండలంలో ఉండే 18 రైతు భరోసా కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీ రైతు భరోసా కేంద్రాలు అంటే భూమి ఎక్కడైతే ఉందో ఆ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క వివరాలన్నీ సరి చూసుకుని ఏమన్నా తప్పులు తడకలు ఏమైనా ఉంటే కనుక దాన్ని సరి చేసుకుంటారని చెప్పి గ్రామంలో ఉండే మన రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి గ్రామ వ్యవసాయ సహకారిని కలిసి వారికి వివరాలను అందించి ఈ తప్పులు సరి చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలియజేస్తానండి. అది మనకి ఈ నెల 15వ తారీఖు ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా రైతు భరోసా కేంద్రాలు చేయడం జరుగుతుంది. ఆ రైతు భరోసా కేంద్రాల ధాన్యం మనం అమ్ముకోవాలనుకుంటే కనుక ఈ వివరాలను సరిగ్గా ఉంటే మనం రేపు మద్దతు ధరకి మనకి ప్రభుత్వానికి ఈ ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. రహదారి భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ శాఖ అవగాహన సదస్సు. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ వద్ద గల మోహన్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించిన ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, కాకినాడ డీఎస్పీ భీమారావు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సందర్శించిన కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికుల మౌలిక సదుపాయాల కల్పన కమిటీ. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవడంపై రైల్వే పోలీసులపై ఆగ్రహం. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో 2021 ఖరీఫ్ సీజన్ ఈ పంట నమోదు వివరాలు. అభ్యంతరాలు ఉంటే సరిచేసుకోవాలన్న మండల వ్యవసాయ అధికారి చీకట్ల సత్యనారాయణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.